నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 7 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,854.76, 374 pts, 0.48% పెరిగింది. అత్యధిక లాభం రిలయన్స్ 3.52% పెరిగింది. అత్యధిక నష్టం పవర్ గ్రిడ్ 3.90% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,636 0.05% వద్ద ఉంది. 0.05% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్ నేతృత్వంలో లాభాల్లో ముగిసిన భారతీయ బెంచ్మార్క్ సూచీలు. బీఎస్ఈ సెన్సెక్స్ నిన్న 0.48% లాభపడి 78,954.76 వద్ద ముగియగా, నిఫ్టీ 50 స్వల్పంగా 0.05% పెరిగి 24,636 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.56% పెరిగి 58,063.65 వద్ద ముగిసింది. ఇరాన్ దాడుల నివేదికలతో 4% పైగా పెరిగిన ముడి చమురు ధరలు. ముడి చమురు ధర నిన్న బ్యారెల్కు $78 మరియు 11 సెంట్లు వద్ద ముగిసింది. ఇది 4.16% భారీ పెరుగుదలను నమోదు చేసింది. హార్ముజ్ జలసంధిలో దాడుల గురించి ఇరాన్ వార్తా సంస్థ నివేదికల తర్వాత ధరలు మరింత పెరిగాయి. ప్రపంచ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య తగ్గిన బంగారం, వెండి ధరలు. బంగారం ధర నిన్న ట్రాయ్ ఔన్స్కు $4,301 మరియు 40 సెంట్లు వద్ద ముగిసింది. ఇది 0.54% తగ్గుదలను నమోదు చేసింది. అదే సమయంలో వెండి కూడా 0.86% తగ్గి ట్రాయ్ ఔన్స్కు $61 మరియు 78 సెంట్లు వద్ద ముగిసింది. ఏఐ రేసు వేడెక్కుతున్న వేళ భారతదేశంలో అతిపెద్ద డేటా సెంటర్ హబ్ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్. క్లౌడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మైక్రోసాఫ్ట్ భారతదేశంలో తన అతిపెద్ద డేటా సెంటర్ హబ్ను ప్రారంభించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఏఐ మార్కెట్లో గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ పోటీని తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ చర్య తీసుకుంది. ఆర్బీఐ వర్గీకరణ తర్వాత టాటా సన్స్ లిస్టింగ్పై కొనసాగుతున్న అనిశ్చితి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాటా సన్స్ను అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా వర్గీకరించిన తర్వాత దాని పబ్లిక్ లిస్టింగ్పై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ గ్రూప్ తప్పనిసరి లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి లేదా వాటిని దాటవేయడానికి పునర్వ్యవస్థీకరణ మార్గాలను అన్వేషిస్తోంది. ఫోర్టిస్ హెల్త్కేర్ మొదటి త్రైమాసిక లాభం 2% పైగా పెరిగి రూ. 273 కోట్లకు చేరింది. ఫోర్టిస్ హెల్త్కేర్ మొదటి త్రైమాసికంలో తన ఏకీకృత నికర లాభం 2.3% పెరిగి ఇండియన్ రూపీ 273 కోట్లకు చేరుకున్నట్లు నివేదించింది. స్థిరమైన కార్యాచరణ వృద్ధి మరియు మెరుగైన ఆక్యుపెన్సీ రేట్ల ద్వారా ఈ హెల్త్కేర్ సంస్థ ఆర్థిక పనితీరుకు మద్దతు లభించింది. వికసిత్ భారత్ ప్రణాళికకు పేదరిక నిర్మూలన, ఉద్యోగాలే ప్రధానమన్న సీతారామన్. వికసిత్ భారత్ ప్రణాళిక కింద శూన్య పేదరికం, సార్వత్రిక విద్య మరియు ఉద్యోగాల సృష్టిని సాధించాలనే ప్రభుత్వ దార్శనికతను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. రాబోయే దశాబ్దాలలో భారతదేశ స్థిరమైన ఆర్థిక వృద్ధికి ఈ ప్రధాన రంగాలు దోహదపడతాయని ఆమె నొక్కి చెప్పారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు. కార్పొరేట్ ఫలితాలను గమనిస్తూ నష్టపోయిన అమెరికా స్టాక్స్ వారంలో బలంగా ప్రారంభమైన తర్వాత గురువారం డౌ మరియు ఎస్ మరియు పి 500 సహా ప్రధాన అమెరికా స్టాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి. కార్పొరేట్ ఆదాయాల నివేదికలు మరియు మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పర్యవేక్షిస్తూ మార్కెట్ వర్గాలు జాగ్రత్తగా వ్యవహరించాయి. ఇథియోపియా నుండి సోలార్ సెల్ దిగుమతుల్లో చైనా లింక్పై దర్యాప్తు చేయనున్న భారత్. ఇథియోపియా నుండి సోలార్ సెల్ దిగుమతుల ద్వారా ప్రస్తుత వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా అనే దానిపై దర్యాప్తు చేయాలని భారత్ యోచిస్తోంది. అధిక దిగుమతి సుంకాలను నివారించడానికి చైనా తయారీదారులు తమ ఉత్పత్తులను ఇథియోపియా ద్వారా మళ్లిస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. రికవరీ మధ్య ఆర్థిక భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ. ఎయిర్ ఇండియా కొత్తగా నియమితులైన సీఈఓ గత ఏడాది జరిగిన ప్రమాదం తర్వాత పెరుగుతున్న ఆర్థిక నష్టాలు మరియు భద్రతా ఆందోళనలతో సహా గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. రికవరీ మధ్య ఆర్థిక భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ. మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు ఈ విమానయాన సంస్థ తన విమానాలను ఆధునీకరించడానికి మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,301 మరియు 40 సెంట్లు 0.54% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,31,535 ప్రతి 10 గ్రా.
బంగారు ధర 0.54% తగ్గింది. మునుపటి ముగింపు $4,324 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $61 మరియు 78 సెంట్లు 0.86% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,889 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.86% తగ్గింది. మునుపటి ముగింపు $62 మరియు 31 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $78 మరియు 11 సెంట్లు 4.16% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 4.16% పెరిగింది. మునుపటి ముగింపు $74 మరియు 99 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.11 0.01% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.01% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 11 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది, అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2,906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2,821 రూపాయలు. హైదరాబాద్ $994, 2,985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2,921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.